హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వా మెమోరియల్స్. నిన్న మనం క్లాస్లో రియల్ నెంబర్స్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూ క్లాస్ చెప్పబోతున్నాను. ఓకేనా? రియల్ నెంబర్స్లో మనకి ఫస్ట్ టాపిక్ మనకి ఏముంటుందంటే ది ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం ఉంటుంది. ది ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఓకే, ఈ అర్థమెటిక్ థియరంలో మనకి ఫ్యాక్టరేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టరేషన్ మెథడ్ తెలియడం వల్ల మనకి ఈ చాప్టర్ వైజ్ ఫస్ట్ ఎక్స్ సిరీస్లో 1.1 అనే సమ్స్ ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరేషన్ మెథడ్ తెలియకుండా సమ్స్ అనేవి చేయడం మీకు కష్టంగా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ సిరీస్ మొత్తం కూడా మనకి ఫ్యాక్టరేషన్ మెథడ్ మీద మన సమ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సరేనా? చూడండి, ఇందులో మనకి ఫస్ట్ ఫ్యాక్టరేషన్ మెథడ్ తెలియాలంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని తెలియాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తెలియాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి మీరు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. 9th వరకు కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే మీకు బాగా తెలుసు. 6th నుండి 9th వరకు కూడా ఎల్సిఎం సమ్స్ హెచ్సిఎఫ్ సమ్స్ నేర్చుకున్నారు. కానీ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నాం. సరేనా? ఇప్పుడు మనకి ఇందులో ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఎలా స్టార్ట్ అవుతాయి? 2, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే మనకి 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇలా ఆడ్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ అనేవి 2తో స్టార్ట్ అవుతాయి. ఈ రెండు మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మీరు ఆడ్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రైమ్ నెంబర్స్ 2తో స్టార్ట్ అవుద్ది, ఆడ్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుద్ది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనా? దీంట్లో మనకి ఫ్యాక్టరేషన్ మెథడ్ తెలియాలంటే అసలు ఎల్సిఎం ఎలా చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ ఏదైనా కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుని కొన్ని నెంబర్స్ ఏదో ఒకటి మనం తీసుకుని దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5 × 3 × 5 తీసుకున్నాం. 2 3s 6, 6 5s 30. అంటే 30కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? ఇక్కడ మనకి 2 అనే ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది, 3 అనే ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది, 5 అనే ఫ్యాక్టర్ వచ్చింది. అంటే వీటిలో మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఎలా వచ్చేట్లు మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, ఏదైనా ఒక నెంబర్ని ఎల్సిఎం చేస్తే వచ్చేవా ఒకటి ఫ్యాక్టర్స్, అట్లా మనం ఆ సమ్ యొక్క ఫ్యాక్టర్స్ అని మనం తీసుకోవడం జరుగుతుంది. అదే ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటాం మనం. సరేనా? దాంట్లో ఏదైనా మనం ఆడ్ నెంబర్ లేదా ప్రైమ్ నెంబర్ లేదా తీసుకుని మనం ఫ్యాక్టరేషన్ మెథడ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారంగా 32,760 వచ్చింది మనకి. ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. ఓకే, ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు ఫస్ట్ ఉన్న నెంబర్ మనకి ఏంటి, లాస్ట్ ఉన్న నెంబర్ ఏంటి చూసుకో. ఫస్ట్ 3 ఉంది, లాస్ట్ ఏమన్నా మనకి 0 అనేది ఉంది. 0 లేదా 2 లేదా 4, 6 ఇలా ఈవెన్ నెంబర్స్ ఉంటే 2, 4, 6, 10 అండ్ సో ఆన్. ఇలా ఉంటే మన ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇలా ఉన్న ఈవెన్ నెంబర్స్ ఇలా చివరి ఏదైనా ఈవెన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా అది 2 అనేది మల్టిప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ 2 2s 4, 2 3s 6, 2 5s 10 అనే 2 అనేది మల్టిప్లై అవుతుందా లేదా మనకి? అదే చివరి ఉన్న నెంబరే మనకి చెప్తుంది 2 అనేది మల్టిప్లై అవుతుందా లేదా అనేది. ఇక్కడ 2 చూసుకుందాం. 2 చూసుకుంటే 2 1s 2, ఇంకా రిమైండర్ 1 ఉంది, 6. ఇక్కడ 12 అయిపోయింది. 2 6s 12. ఓకేనా? నెక్స్ట్ 7 చూసుకోవాలి. ఈసారి 7 చూసుకుంటే 2 3s 6, ఇంకా 1 రిమైండర్ ఉంది, ఇంకా 16 ఉంది. 2 8s 16. ఓకేనా? 2 8s 16. 0 ఉంది కదా, 0 మనం యాస్టీస్ అలా వేసుకోవాలి. 0 అనేది మనం మల్టిప్లై అవ్వదు కాబట్టి. తర్వాత మళ్ళీ చివరి 0 వచ్చిన ఖచ్చితంగా అది 2 టేబుల్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం 2 చూసుకుందాం. 2 చూసుకుని 2 అవ్వకపోతే 3లోకి వెళ్ళాలి, 3 అవ్వకపోతే 4లోకి వెళ్ళాలి. అలా లైన్గా మనం 1 by 1 టేబుల్ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ మనం 2 చూసి చెక్ చేసుకోవాలి 2 వెళ్తుందా లేదా. 2 8s 16. ఓకేనా? నెక్స్ట్ 2 1s 2, 1 రిమైండర్ ఉంది, 18. అంటే 2 టేబుల్ 18, 2 9s 18. ఇంకా 0 అనేది మనకి యాస్టీస్ అలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ 2 టేబుల్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకని 0 ఉంది కాబట్టి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం అవుతుందా లేదా. అవ్వకపోతే 3లోకి వెళ్ళాలి. ఓకే, 2 4s 8. ఇక మనకి 1 ఉంది,
9 ఉంది, కానీ 1 అనేది 2లో మల్టిప్లై అవ్వదు. అలాగే 1 అనేది 2 కన్నా చిన్నదన్నప్పుడు ఎప్పుడు కూడా టేబుల్లో మల్టిప్లై అవ్వదు. కాబట్టి 2 డిజిట్స్ కలిపి తీసుకోవాలి మనం. ఇలా 2 డిజిట్స్ ఒకేసారి మనం తీసుకోవడం వల్ల ఇక్కడ 0 అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 19 అనేది 2 టేబుల్ వచ్చేదాకా 2 టేబుల్ మనం చదవాలి. 2 8s 2 9s 18 అంటే 9 వరకు పోతుంది. మళ్ళీ 2 10s 20 ఎక్కువైపోతుంది. ఏది సరిపోతుంది మనకి? 2 9s 18 2 9s 18. ఇప్పుడు మనకి 1 రిమైండర్ మిగిలింది. 19 నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే 1 ఉంది. ఆ 1 0కి యాడ్ చేస్తే 10 అవుతుంది. 2 5s 10 ఎంత వచ్చింది? 2 5s 10. మళ్ళీ ఇక్కడ చివరున్న నెంబర్ మనకి ఈవెనా ఆడ్డా చూసుకోవాలి, లేదా ప్రైమా చూసుకోవాలి. చివరున్నది ఏంటి మనకి? ఇది ఒక ఆడ్ లేదా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్లోని 5 ఉంది, ప్రైమ్ నెంబర్లోని కూడా 5 ఉంది. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ అయితే అవ్వదు ఇది. కాబట్టి 2 అనేది మల్టిప్లై అవ్వదని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏ టేబుల్ చూద్దాం? 3 టేబుల్ చెక్ చేసుకుందాం. 2 తర్వాత వచ్చిన టేబుల్ ఏమన్నా మనకి లైన్గా 3 ఉంది. 3 చూసిన తర్వాత 4లోకి వెళ్ళాలి. 3 1s 3, 1 రిమైండర్ వచ్చింది, 10 అయింది. 3 3s 9, మళ్ళీ 1 రిమైండర్ వచ్చింది, 19. అంటే 19 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 6s 18, 3 6s 18, 3 7s 40 ఎక్కువైపోతుంది. కాబట్టి 3 6s సరిపోతుంది మనకి. ఓకేనా? 18, 1 రిమైండర్ ఉంది, 1 5కి ఇచ్చేస్తే ఎంత వస్తుంది? 15, 3 5s 15, 3 5s 15. మళ్ళీ 5 వచ్చింది కాబట్టి మళ్ళీ 3 టేబుల్ అన్నీ మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? 3 చూద్దాం. 3 4s 12, 3 4s 12, 1 రిమైండర్ ఉంది. ఆ 1 6కి ఇచ్చేస్తే 16 అయింది. అంటే మనకి 3 టైమ్స్ 16 వచ్చేదాకా చదివితే 3 5s 15 అవుతుంది. 3 5s 15, 3 6s ఎక్కువైపోతుంది మనకి. ఓకేనా? 15, ఇంకా 1 రిమైండర్. మళ్ళీ 15 మళ్ళీ 3 టేబుల్లో మళ్ళీ 3 5s 15. ఓకేనా? ఇప్పుడు 5 వచ్చింది. మ్యాక్సిమం ఇందులో 4 టేబుల్ అనేది ఖచ్చితంగా మల్టిప్లై అవ్వదు. 4 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఉంది ఇక్కడ, ఆ నెంబర్ని పెట్టి 4 అని అవ్వదు. అలాగే 3 కూడా అవ్వదు. ఓకేనా? 15 వరకు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు చెక్ చేసుకుంటే 3 1s 3 5s 15. 5 అనేది మనకి రిమైండర్ మిగిలిపోతుంది, అవుతలేదు. కాబట్టి ఇక్కడే మనకి ఇలా 3 నెంబర్లో మల్టిప్లై చేసుకుంటే తెలిసిపోతుంది అందులో 3 అనేది అవ్వదు అని. తర్వాత 4 అయితే ఖచ్చితంగా అవ్వదు, ఎందుకని 4 అనేది మనకి ఈవెన్ నెంబర్, ఈవెన్లో వచ్చింది. తర్వాత 4 తర్వాత వచ్చిన నెంబర్ ఏముంది మనకి? 5 ఉంది. 5 చెక్ చేసుకోవాలి. 5 ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవాలి. 5 అనేది మనకి ఇందులో డైరెక్ట్గా 4లో అవ్వదు. 4 అనేది 5 కన్నా చిన్నది. కాబట్టి 4 అనేది అవ్వక 2 డిజిట్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? 2 డిజిట్ నెంబర్ తీసుకుంటాం. 45 ఇచ్చేదాకా 5 టేబుల్ తీసుకుంటే 5 9s 45, 5 9s 45. నెక్స్ట్ 5 1s 5. ఇప్పుడు 13 టేబుల్ కరెక్ట్గా డైరెక్ట్గా మనం 13 టేబుల్ వచ్చినట్లయితే 37 టేబుల్లో కూడా అవుతుంది. 13 టేబుల్లో కూడా 2 టేబుల్స్లో అవుతుంది. 7 13s అవుతుంది, 13 7s అవుతుంది. ఏదైనా తీసుకోవచ్చు మనం. 7 టేబుల్ చూద్దాం, లైన్గా వస్తున్నాం కాబట్టి 7 13s 91. ఇంకా 13 అనేది ఇంకా ఏ నెంబర్లోనే అవ్వదు. సింగిల్ డిజిట్, సింగిల్ టేబుల్, సింగిల్ టైం మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి 3 2 7 6 0 యొక్క ఫ్యాక్టర్స్ ఏ వచ్చినాయి? ఇలా చివరున్న వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఇలా చివరుండే వాటిని మనం ఫ్యాక్టర్స్ అని అంటాం. ఇవి తీసుకోవాలి లైన్గా. ఎన్ని? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ తర్వాత 5 ఇంటూ 7 ఇంటూ తర్వాత 13. మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏ వచ్చినాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13. మనకి 32,760కి వచ్చిన ఫ్యాక్టర్స్ ఇవే. ఇలా ఉన్న చివరిన తీసుకున్న నెంబర్స్ అన్నీ కూడా ఆ సమ్ యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇదే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఈ పద్ధతిలో చేయాలి మనం. ఓకే, దీన్నే మనం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 2 1 2 3. దీన్ని 2 క్యూబ్ ఇంటూ తర్వాత 1 2 2 ఎన్ని ఉన్నాయి? 3 ఎన్ని ఉన్నాయి? 3 స్క్వేర్ 2 ఉన్నాయి. తర్వాత 5 అనేది ఒకటే ఉంది మనకి, 5 పవర్ 1. 7 అనేది ఎంత ఉంది మనకి? 1 ఉంది, 7 పవర్ 1. 13 అనేది ఎన్ని ఉంది మనకి? 13 కూడా 1 ఉంది, 1. అంటే పైన డిగ్రీస్ అంటాం. ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ పవర్లో అంత నెంబర్ తీసుకోవాలి. 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, అందుకని క్యూబ్ అన్నాం. ఇలా 3 ఏదైనా ఒక నెంబర్ పైన 3 రాస్తే దాన్ని క్యూబ్ అని చదవాలి. ఏదైనా ఒక నెంబర్ పైన 2 రాస్తే స్క్వేర్ అని చదవాలి.
పవర్ ఆఫ్ 1 డిగ్రీ ఏముంది మనకి ఇక్కడ పవర్ ఆఫ్ 1. తర్వాత 3 తర్వాత వచ్చి అన్నీ కూడా పవర్ ఆఫ్ 4, పవర్ ఆఫ్ 5, పవర్ ఆఫ్ 6 అని మనం చదవాలి. ఓకేనా? క్యూబ్ స్క్వేర్ మాత్రం ఖచ్చితంగా క్యూబ్ అని స్క్వేర్ అని ఖచ్చితంగా మనం చదవాలి. ఓకే, ఈ విధంగా ఫ్యాక్టర్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ టర్మ్స్ అన్నీ కూడా మీరు మల్టిప్లై చేసినట్లయితే ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇదే మనం ఫ్యాక్టరేషన్ మెథడ్ ఉంటాయి. ఓకేనమ్మా, ఇక్కడ వరకు మన ఫ్యాక్టరేషన్ మెథడ్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో ఎల్సిఎం గురించి, హెచ్సిఎఫ్ గురించి మీకు డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. స్క్వేర్